ఎవరికైనా కానీ యవనస్తులైన పిల్లలు వాళ్ళు డ్రెస్ వేసుకునే విధానం కావచ్చు, వారు మాట్లాడే పద్ధతి కానివ్వండి, వాళ్ళు ఆరాధనకు వచ్చేటువంటి సమయం కానివ్వండి, పోనీ ఆరాధనకు వచ్చిన ఆరాధనలో వాళ్ళు కూర్చునేటువంటి ఆ పొజిషన్ కావచ్చు, నిజంగా వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉందా, చెబుతున్నప్పుడు చక్కగా బైబిల్ తెరిచి చూస్తున్నారా, రాసుకుంటున్నారా, ప్రార్థనగానే మోకాళ్ళేస్తున్నారా, నిజంగా ఏదైనా కార్యక్రమానికి వాళ్ళు ముందుగా వచ్చి పని చేయగలుగుతున్నారా, ఏమైనా సహకారులుగా ఉన్నారా? ఈ రోజు ఉన్నటువంటి యవనస్తులు మీరు చూడండి, అసలు ఎక్కడైనా ఎప్పుడు బిజీ, ఎక్కడ బిజీ, సెల్ ఫోన్ లో బిజీ, స్నేహితులతో బిజీ, ఊరు మీద బిజీ, ఆటల్లో బిజీ, సినిమాల్లో అంటున్నారు, సీరియల్ అంటున్నారు. ఏమండి ఈ రోజున్న యువత ఎవరండి దేవునికి ఇష్టంగా ఉన్నారు చెప్పండి? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దావీదు నేర్పించే ఒక మంచి పాఠం ఏంటో చెప్పమంటారా? యవన కాలములో మీరు ఎవరికి ఇష్టలుగా ఉండాలని చూడకండి రా, మీరు దేవునికి ఇష్టంగా బతికి చూడండి. నేను యవనములో దేవునికి ఇష్టడుగా బతికాను, ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిగా ఉన్న నన్ను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు, మర్చిపోకూడదు. దీనంతటి కారణం ఏంటో చెప్పమంటావా? నేను యవనములో నేను ఎవరికి ఇష్టంగా బ్రతికాను? దేవునికి ఇష్టంగా బ్రతికాను. అంటే యవన కాలమున దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనేటువంటి ఒక అద్భుతమైన పాఠం ఇక్కడ దావీదు జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది.